జరిగినటువంటి 2000 సర్వే నంబర్లో సిద్దిపేటలో మరి అక్రమంగా మా అమ్మా నాన్న నివసించేటువంటి ఓ ఇల్లు మరియు నా చుట్టూ ప్రహరీ గోడ అవి రెండు కూడా మరి పెద్ద ఎత్తున మరి గుండాలతోనే మరి చక్రధర్ గౌడ్ ప్రేరేపించి మరి కూల్చడం జరిగింది. అట్టి విషయంలో ఎవరైతే కూల్చిరో ఆ విషయంలో నేను మరి నాకు న్యాయస్థానాలపైన పోలీసులపైన మరి నమ్మకం ఉంది కాబట్టి నేను నా తల్లి అయినటువంటి ఎల్లవ్వతోని మరి స్థానిక 1 టౌన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అట్టి ఫిర్యాదు మేరకు మరి నా యొక్క భూమిలో మరి ఎంక్వైరీకి పోలీసులు వచ్చి ఇది నిజ నిర్ధారణ ఏందని చూసి ఆ యొక్క ఎవిడెన్స్ ప్రకారంగానే మరి వారి అందరిపైన చట్టపరమైన మరి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అట్టి ఎఫ్ఐఆర్ మరి బూటకం కావాలని పోలీసులే రాసినారు అని చెప్పేసి అంటున్నాడు. పోలీసులకు రాయాల్సిన అవసరం ఏముంది? జరిగింది నిజం. అక్కడ సీసీ కెమెరాల ఫుటేజ్లు ఉన్నాయి. అక్కడ పోతే వ్యవస్థ అంతా కనబడతా ఉంది. మరి నిజంగానే మరి కూర్చిరా లేదా అని కావాలంటే ఇప్పుడు మీడియా మిత్రులు కూడా అక్కడికి వెళ్దాం, చూపిస్తా, నా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా విషయం ఉన్నప్పుడు నేను గతంలో కూడా చెప్పిన, ప్రెస్ క్లబ్లో మరి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిన, 2000 సర్వే నంబర్ సంబంధించి 1 ఎకర్ భూమి సంబంధించి మరి వాళ్ళే నా పైన మరి గౌరవ కోర్టులకు ఆశ్రయించడం జరిగింది. ఆ కోర్టు ప్రకారంగా మరి హైకోర్టు కానీ ఇక్కడ ఉన్న సిద్దిపేట కోర్టు కానీ ఆ కోర్టులు ఆ విషయంలో ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో మరి దానికి నేను శిరసా వహిస్తా అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కోర్టు నియమాలను ధిక్కరించే విధంగా, ల్యాండ్ ఆర్డర్ మరి చేతిలో తీసుకునే విధంగా చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి పాపం అమాయకులైన వాళ్ళని రెచ్చగొట్టి ఈరోజు వాళ్ళకి కేసుల పాలు చేయడం జరిగింది. ఇంత అన్యాయంగా, ఇంత అక్రమంగా ఒక ఇంటిని, ఒక ప్రహారీ గోడని ఎలా కూల్చివేస్తారు నిట్ట మధ్యాహ్నం అని నేను అడుగుతున్నా. చక్రధర్ గౌడ్, మరి నీ లెక్క నేర చరిత్ర మరి నాకు లేదు. అది నా సొంత భూమి. నేను ఎక్కడ కబ్జాలకు ఇంకెక్కడనో నేనేం చేయలేదు. రౌడీ షీటర్ అంటున్నావు. నేను ప్రజాక్షేత్రంలో ఉన్నప్పటికీ మరి పొలిటికల్గా రకరకాల కేసులు పెట్టి బనాయించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఒక అధికారి మరి ఓ రకంగా చేసిండు. దానిపైన గౌరవ కోర్టుకు నాకు ఏవైతే నాకు హక్కులు ఉన్నాయో ఆ కోర్టు ప్రకారంగా ఆ యొక్క రౌడీ షీట్ సంబంధించి కూడా గౌరవ హైకోర్టులో మరి డిస్మిస్ ఆర్డర్ కూడా తేవడం జరిగింది. మరి నిజంగానే నిజాయితీగా లేకపోతే నేను హైకోర్టుకి ఎందుకు పోతా? ఆ డిస్మిస్ ఆర్డర్ ఎందుకు తెస్తా? ఇదంతా కూడా గమనించాలి. చక్రధర్, నీ లుచ్చా వేషాలు, నీ ఇప్పుడు ఈ భూమికి కాంగ్రెస్ పార్టీకి, మైనంపల్లి హనుమంతన్నకి, పూజల హరికృష్ణన్నకి, హత్తు హిమాంకి ఎలాంటి సంబంధం లేదు. ఇది నా సొంత భూమి. ఇది నా తాతల నుండి వచ్చిన సొంత భూమి. దీనికి సంబంధించి మీ న్యాయ పోరాటం చేస్తున్నా మీరు కూడా న్యాయంగా, చక్రధర్ నువ్వు నిజంగానే ఒక నిక్కచ్చమైన ఒక లీడర్ అయి ఉంటే మరి ఇదే రకంగా ఎవరైతే నువ్వు బాధితులని నువ్వు భావిస్తున్నావో వాళ్ళని కోర్టు ద్వారా తీసుకురా. ఆ కోర్టు ద్వారా గౌరవ కోర్టులు నిర్ణయిస్తాయి. ఆ కోర్టు రాకుండా ఎక్కడ పడితే అక్కడ నా వ్యక్తిగతంగా మరి భంగం కలిగించే విధంగా మరి ఎక్కడ పడితే అక్కడ నన్ను బదనాం చేస్తున్నావు. నువ్వు లీడర్గా ఎదగాలనుకుంటే, నీకు లీడర్గా ఎదగాలంటే కింది క్షేత్రస్థాయిలో నువ్వు జనాలలో పోయి ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఒక ప్రణాళిక ప్రకారంగా నువ్వు వెళ్ళాలి తప్ప ఏదో ఒక సాకు పెట్టుకొని గౌరవనీయులైన మైనంపల్లి హనుమంతన్న గారిని మరి అనుచిత వాక్యాలు చేస్తూ ఆయన్నే మొత్తం ఏదో చేసి ఇవాళ నాశనం చేసినట్టు మాట్లాడుతున్నారు. ఇవాళ నేను చెప్తున్నా, ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీలకు 5 కౌన్సిలర్లు వచ్చినాం. ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీకి రావడం కూడా కారణం చెప్తాను. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎక్కడ లేనటువంటి, దేశంలో ఎక్కడ లేనటువంటి ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు, మరి సన్నబియ్యం కావచ్చు, మరి రేషన్ కార్డులు కావచ్చు, పెద్ద ఎత్తున అనేక రకాల మహిళలు ఉచిత బస్సులు కావచ్చు, అనేక రకాల పథకాలకు ఇలా ఆకర్షిస్తున్నాయి. నేను కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. అంతే తప్ప నా వ్యక్తిగతంగా మరి ఆలోచించి నేను చేరలేదు. ఇవాళ నా వార్డులో 104 ఇందిరమ్మ ఇళ్లను పెట్టుకోవడం జరిగింది. ఎందుకు? నేను కాంగ్రెస్ పార్టీలో మరి నా ప్రజల అభివృద్ధి కోసం తప్పకుండా పోవాల్సి వస్తుంది. నా ప్రజలు నాకు ముఖ్యం. అరే, నువ్వు బీఎస్పీ నుండి పోటీ చేసి ఎమ్మెల్యేకు 17,000 ఓట్లు వచ్చినాయి అనుకుంటున్నావు కదా. బీఎస్పీ ఓట్లు అనేవి బహుజన సమాజ్ పార్టీ
ఒక సమాజం మాత్రమే హోన్ చేసుకొని బీఎస్పీలో ఆ ఓట్లు వేయడం జరిగింది తప్ప నీ వ్యక్తిగతంగా 100 ఓట్లు కూడా సంపాదించుకోలేని వ్యక్తివి నువ్వు. నువ్వు నేర చరిత్ర కలిగిన వ్యక్తివి నువ్వు. కోట్ల రూపాయలు ఇతర రాష్ట్రాల నుండి అమాయకులైన నిరుద్యోగులను మోసం చేస్తూ అక్కడ డబ్బులన్నీ దండుకొని వచ్చి ఇక్కడ విచ్చలవిడిగా ఖర్చు పెట్టి ఇక్కడ నేను ఏదో వెలుగబెడుతున్నా అనే కాన్సెప్ట్ లో నువ్వు ఉన్నావు. దయచేసి ఇప్పటికైనా చెప్తున్నా చక్రధర్ గౌడ్, నా సొంత సంబంధించిన దానికి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. నువ్వు నిజంగానే న్యాయ పోరాటం చేస్తే డెఫినెట్లీ నేను న్యాయ పోరాటం చేస్తా. న్యాయం ఏది గెలిస్తే మరి గౌరవ న్యాయమూర్తులు ఏది నిర్ణయిస్తే దానికి నేను శిరస వహిస్తా. ఇంకోసారి ఇలాంటి చిల్లర వేషాలు వేసి ఇలా మంది కొంపలు ముంచొద్దని నేను హెచ్చరిస్తున్నా.